ఓం శ్రీ మాత్రే నమః. ప్రసాదం కోసం సేమియా పులిహోర అయితే చేశాను కదా, ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి మీకు కూడా. ముందుగా గిన్నెలో ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి వాటర్ని బాగా మరిగించాను అనమాట. ఇలా మరుగుతున్న వాటర్లోకి సేమియాలు అయితే ఒక 3 గుప్పెళ్ళ దాకా వేశాను. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. బాగా ఉడికించుకోకుండా ఒక 80% అలా ఉడికించేసి జల్లెడ గిన్నెలోకి అయితే మనం పోసేసుకోవాలి. వాటర్ అంతా చక్కగా కిందకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం చన్నీళ్ళతోటి దీన్ని వాష్ చేసుకుంటే మనకి సేమియాలు చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఇంకా అవి చల్లారేలోపు ఇంకా నిమ్మకాయలు అయితే పిండేసి పక్కన పెట్టుకున్నాను, ఒక 3 నిమ్మకాయలు. ఇంకా తిరుమాత కోసం కళాయి పెట్టుకొని నూనె ఒక 3 స్పూన్లు వేసి, అలాగే పోపు దినుసులు, ఇంకా ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఎన్ని కారంకి సరిపడా వేసేసుకొని కొంచెం ఇంగువ, అలాగే జీడిపప్పులు, ఇంకొంచెం శనగ గింజలు కూడా వేసి మొత్తాన్ని చక్కగా కలిపి ఫ్రై అయితే చేసేసాను అనమాట. బాగా వేపితే మనకి కరకరలాడుతూ బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం ఉప్పు కూడా తగినంత వేసేసుకొని అన్నీ చక్కగా కలిపేసి ఇంక ఈ సేమియాలు దీంట్లోనే వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉంచేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసాన్ని అయితే పిండింది మనం పక్కన పెట్టుకొని ఉంచాం కదా ఇందాక, దాన్ని వేసేసి చక్కగా కలిపేసేసి ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ పులుపు అంతా దీనికి సేమియాకు పట్టి మనకి పులిహోర ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా చేసేసుకొని టిఫిన్లోకి లేకపోతే స్నాక్ గాను ఎలా అయినా చేసుకున్నా బాగుంటుంది. మనకి దసరాలో పులిహోరలు ఎలాగో చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీన్ని కూడా చేసిన అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.